హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. దిస్ ఇస్ శ్రావంతి. ఈ రోజు ఈ వీడియోలో దేని గురించి అంటే జీపీఓ గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా అయితే చాలా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణలో రిక్రూట్మెంట్స్ అయితే జరగబోతున్నాయి. దాదాపు ఒక 52,000 అంటున్నారు. ఇమీడియట్ గా ఇచ్చే పోస్టులు అయితే ఒక 20,000 వరకు ఉన్నాయి. అందులో ముఖ్యంగా డిఎస్సి, గ్రూప్ 1, విఆర్ఓ ఇంకా కొన్ని ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఈ జీపీఓ గురించి పర్టికులర్ గా ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు ముందే చాలా మంది జీపీఓకి సంబంధించి సిలబస్ కావచ్చు, ఏ బుక్స్ చదవాలక్క అని అడగడం జరిగింది. సో నోటిఫికేషన్ వచ్చే వరకు పూర్తి డీటెయిల్స్ అయితే ఏం రావు. అండ్ బుక్స్ ఏం చదవాలంటే సేమ్ జిఎస్ లానే ఉంటుంది. యాక్చువల్గా ఈ జీపీఓ అనేది విఆర్ఓకి పేరు మార్చారు. జస్ట్ విధులు, రెస్పాన్సిబిలిటీస్, జాబ్ రోల్ అంతా అదే ఉంటుంది కానీ ఒక పేరు మాత్రం విఆర్ఓ బదులు జీపీఓ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ జీపీఓనే ఎందుకు తొందరగా ఇస్తారంటే ఆల్రెడీ ఎస్సీల యొక్క వర్గీకరణ జరిగింది కదా, సబ్ డివిజన్స్ అంటే వాళ్ళలో కూడా వర్గీకరణ జరిగింది. కాబట్టి ఇప్పటివరకైనా ఎగ్జామ్స్ లో రోస్టర్ నెంబర్ ఎక్కడి వరకు ఉంది కంటే చూసి దాని నుండి మళ్ళీ రోస్టర్ పాయింట్ తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి వేరే ఎగ్జామ్స్ కి అయితే టైం పట్టొచ్చు. ఇక్కడ ఈ జీపీఓ అనేది కొత్త నోటిఫికేషన్ లాగా వస్తుంది కాబట్టి దీన్నే ఫస్ట్ గా కన్సిడర్ చేసి అకార్డింగ్ టు అంటే వేకెన్సీస్ ప్రకారం ఏ రోస్టర్ లో ఎవరికి ఏ పేరు ఉంటుందో రోస్టర్ ప్రకారం అయితే కొత్త రోస్టర్ కాబట్టి ఈజీగా ఉంటుంది. కాబట్టి జీపీఓ అయితే ఇమీడియట్ గా వచ్చే అవకాశం ఉంది. అండ్ జూన్ 2 అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జీపీఓకి అయితే ఇప్పటి వరకు ఎవరైతే ఏం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఆల్రెడీ 2, 3, 4 రాసి ఏ జాబ్స్ రాకుండా మీరు చదవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు ఇప్పటి నుండే చదవడానికి ట్రై చేయండి అంటున్నా అంటే చదవడం స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా చదవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పటి నుండి మనం మెల్లమెల్లగా టైం స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చేటానికి మనం మెంటల్ స్టెబిలిటీ అనేది కాన్స్టెంట్ స్టేబుల్ అవుతుంది. మనం మెంటల్ గా ఫిక్స్ అయిపోతాం చదవాలి అని. సో ఇంకా ఇంట్రెస్ట్ లేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుంటా అంటే మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం అయితే ఇవ్వట్లేదు. డిఎస్సికి కావచ్చు, ఈ జీపీఓ కూడా నాకు తెలిసి ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు. తొందరగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదవడం స్టార్ట్ చేస్తా అన్న వాళ్ళకి జాబ్ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందరినీ తట్టుకొని కాంపిటీషన్ లో నిలబడాలంటే ఇమీడియట్ గా మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఈ జీపీఓకి సిలబస్ అవి ఇవైతే ఇంకా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇంతకుముందు విఆర్ఓ స్టాండర్డ్ ఎలా ఉందో దాని ప్రకారం మనం చదువుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఫస్ట్ అయితే ఓన్లీ 100 మార్క్స్ కే ఎగ్జామ్ ఉండదు. కానీ తర్వాత ఆ 100 మార్క్స్ కాస్త 150కి చేయడం జరిగింది. ఆ 150లో 2 పార్ట్స్ ఉంటాయి మొత్తం. అంటే ఒకటే పేపర్, సింగిల్ పేపర్ అయితేనేమో 150 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదా 2 పేపర్స్ పెడతా అనుకుంటే మన గ్రూప్ 4 లాగా అయిపోతుంది. ఓకే, సింగిల్ పేపర్ లో పెట్టాలి 150 మార్క్స్ అనుకున్నప్పుడు 75 మార్క్స్ మొత్తం మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ 75 మార్క్స్ మాత్రం మొత్తం జనరల్ స్టడీస్ కి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఈ జీపీఓ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతా, నేను ఎగ్జామ్ ని క్రాక్ చేస్తా అనుకున్న వాళ్ళు ఇమీడియట్ గా రీజనింగ్, ఇంకా మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ 3 ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దీంతో పాటు జిఎస్ చదవాలి. జిఎస్ లో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అయితే చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంతో పాటు ఏం చదువుతారంటే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, కల్చర్. సో ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ అన్ని మీరు ఇప్పుడే చదివి పెట్టుకోండి. దీని ద్వారా మీకు యూజ్ అవుతుంది. లేదు పర్టికులర్ ఒక బుక్ చెప్పండి అక్క, మేము ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అంటే గ్రూప్ 4 బుక్ దొరుకుతుంది, విజేత కాంపిటీషన్స్. ఆ బుక్ బాగానే ఉంది. ఎందుకంటే అందులో సెక్రటేరియల్ అబిలిటీస్ అని సపరేట్ గా 150 మార్క్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ పేపర్ సాల్వ్ చేసుకుంటే కనుక ఏవైతే 75 మార్క్స్ అనుకున్నామో ఇంగ్లీష్, మ్యాథ్స్ అంటే అర్థమెటిక్, రీజనింగ్ అనేది అందులో కవర్ అయిపోతుంది. దాంతో పాటు జిఎస్ లో మనకు 10 నుండి 12 టాపిక్స్ ఉంటాయి కదా, అంశాలు అంటే సబ్జెక్ట్ వారి అంశాలు ఉంటాయి కదా, వాటి గురించి కూడా మ్యాటర్ ఉంటుంది అనమాట. పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, తెలంగాణ మూవ్మెంట్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, ఇవన్నీ సబ్జెక్ట్స్, జాగ్రఫీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ గ్రూప్ 4 ఒక పబ్లికేషన్ తీసుకొని అవి చదువుకుంటూ ఈ అర్థమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 75 మార్క్స్ మనం మార్క్స్ పోగొట్టుకోదు. ఒక 65 to 75 మధ్యలో మనం స్కోర్ చేసుకున్నట్టయితే కరెంట్ అఫైర్ చదువుకుంటే ఇంకా మిగిలిన ఒక 30-40 తెచ్చుకోగలిగితే 100+ తెచ్చుకుంటే 150కి 100+ వచ్చిందంటే ఖచ్చితంగా మనం జాబ్ ని కొట్టచ్చు. సో ఇదే దీన్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ అయితే మీరు ఇమీడియట్ గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేసుకోండి. దయచేసి నాకు చదవాలనిపిస్తలేదు, ఎవరో ఒకరు మోటివేట్ చేస్తేనే చూస్తాను ప్రతిసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఎవరెవరు ఏం మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళేం చదువుతున్నారు అని చూడకండి. అంటే
మరీ మోటివేషన్ అవసరం ఉన్న టైంలో చూడండి. లేదంటే మీకు అవసరం అనేది ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే యూట్యూబ్‌లోకి వెళ్లి సెర్చ్ చేసి దాని గురించి పర్టిక్యులర్‌గా వెతకండి. అంతేగాని టైమ్ పాస్ కోసం మాత్రం యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఎటువంటి సోషల్ మీడియాని మీరు యూజ్ చేసుకోకండి. మీకు జాబ్ రావాలంటే మాత్రం కొన్ని రోజులు ఫోన్‌కి నిజంగా దూరం ఉండండి. నిజంగా ఫోన్ పట్టుకుంటే మన టైంని మనం అదుపు చేసుకోలేం. అంటే అది టైం అయిపోతూనే ఉంటది. మనం ఒక 5 నిమిషాలు చూస్తా అనుకున్న ఫోన్‌ని మనం ఒక 20, 25 మినిట్స్ కాదు 1 అవర్ చూసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. దానివల్ల మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. కాబట్టి ఎవరైతే సీరియస్‌నెస్ జాబ్ కావాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా కొన్ని రోజులు ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండి మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకోండి. ప్రిపరేషన్‌లో డౌట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ యూట్యూబ్‌ని యూజ్ చేసుకోండి. దీంతో పాటు సరే నేను ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుంటా అన్న వాళ్ళు కూడా ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోండి, క్లాసెస్ వినండి. బట్ వేరే వాట్సాప్ స్టేటస్‌లు చూడడం గాని, యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని వీటన్నిటికి నిజంగా కొంచెం దూరం ఉండండి. జాబ్ వచ్చిన తర్వాత చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఎంత డేట్? ఏప్రిల్ 15 మళ్ళీ మీరు చూడండి నెక్స్ట్ ఏప్రిల్ 15 కల్లా మాక్సిమం అన్ని ఎగ్జామ్స్‌కి నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ అయిపోతాయి, ఎగ్జామ్స్ అయిపోతాయి. రిజల్ట్స్ కూడా వస్తాయి. సో, ఈ 1 ఇయర్ గనుక మీరు ఎఫిషియెంట్ యూజ్ చేసుకోకపోతే మళ్ళీ 2029 వరకి వాళ్ళు అసలు నోటిఫికేషన్ ఏస్తారో ఏయరో కూడా మనం చెప్పలేం. మళ్ళీ 28, 29లో మనకి నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి 4 సంవత్సరాలు వెనుకబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయండి. అండ్ మాకు చదవాలనిపిస్తలేదు, నేను చదవలేకపోతున్నా అంటే మనకు చదవాలంటే సైకాలజీ ప్రకారం ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ అనేటివి ఇంపాక్ట్ చేస్తాయి. ఒకటి ఏంటంటే నీడ్, ఇంకా ఇంట్రెస్ట్. మనకి జాబ్ కావాలన్న అవసరం, జాబ్ ఎలాగైనా కొట్టాలి అన్న ఆసక్తి ఉంటే నిజంగా నిన్నెవ్వరు ఆపలేరు. ఏదో ఒక కారణం వల్ల నాకు ఇది లేదు, అది లేదు, ఇది రాదు, అది రాదు, ఏదో వేరే వాళ్ళ మీద ఏ కారణాలు సాకుగా చూపించి చదవడం మాత్రం ఆపొద్దు. ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా అండి? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and let it know. Thank you.